ఎక్కడైతే గ్రామాల్లో మెజారిటీ మేధావులు బాగా చదువుకునేటువంటి వాళ్ళందరూ ఒక వేదికగా వచ్చినటువంటి సరస్వతి నిలయం ఏదైతుందో ఇది ఉస్మానియా ప్రాంతం. అయితే దురదృష్టం ఈనాటి పాలకులకు అది అర్థమైంది. బహుశా ఈనాటి పాలకులు వాళ్ళ తెలివి లేఖను, యూనివర్సిటీ విద్య గురించి అవగాహన లేఖను, లేకపోతే యూనివర్సిటీ యొక్క విశిష్టత తెలియకపోవడము. దీన్ని ఏమున్నా విద్యార్థులు అంటే, యూనివర్సిటీ విద్యార్థులు అంటే నేను మాట్లాడుతున్నాను, ఎవరు బాధపడతారు, పాలకులకు తెలియాలని మాట్లాడుతున్నా. వీరు బిర్యానీ కావాలతో పోలుస్తారు. ఇంతకంటే దురదృష్టానికి ఏది ఉందని అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన, వాళ్ళకు ఉన్నటువంటి పరిధి వీరు బిర్యానీ వరకే. యూనివర్సిటీ విద్యార్థుల యొక్క మేధా సంపత్తి, మేధో తపస్సు, మేధాశక్తి బహుశా ఉన్నటువంటి పాలకులకు తెలియదు, లేకపోతే అవివేకము మీరు ఆలోచన చేసుకోండి. మనం ఆలోచన చేయాలి. రెండు, ఇదే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఇదే నాయకత్వం వచ్చినప్పటికీ ప్రొఫెసర్లు, నాయకులు కూడా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, నామినేటెడ్ పదవులకు ఆశపడుతుంది. ఇది కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అంటే చైతన్యం ప్రతీక, ఉద్యోగాలకు నిలయం, దేశానికి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళని అందించేటువంటి గొప్ప కేంద్రం, పడి గుడి రెండు కలిసి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కేంద్రం. కానీ ఇవాళ దీన్ని పతనావస్థకు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోయినాయేమో ఉస్మానియా యూనివర్సిటీ రావడానికే అది యూనివర్సిటీ కాదు, అది యూనివర్సిటీ వల్ల ఉపయోగం లేదని చెప్పేసి ఏ రోజు కూడా దీన్ని లోపల చూడలేదు. దీని గుర్రాల కొట్టం లేక పోల్చిండు, పశువుల యొక్క కొట్టం లేక పోల్చిండు తప్ప ఏ రోజు కూడా విద్యార్థులని సముచితమైనటువంటి గౌరవించి గౌరవాన్ని ఇవ్వలేదు. 70,000 పుస్తకాలు చదివినటువంటి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రని పుస్తకాన్ని చదవకపోవడం దురదృష్టకరంగా మనం భావించాలి. ఇప్పుడు ఆయన అయితే మీకు తెలుసు, వీధి విద్యార్థులు పోల్చిండు, తుపాకు పెట్టుకొని వచ్చిండు. ఇది విద్యార్థులే కాదన్నాడు. అంటే తరగతి పాపం ఏంటంటే ఆయన కూడా చదువుకోలేన్నాడు. ఆయన ఇంటర్మీడియట్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ, ఎంకామ్, ఎంసీజే, రీసెర్చ్, సైకాలజీ ఎన్నడర్థం కావాలి ఇంటర్మీడియట్ అర్థం. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఉస్మానియా యూనివర్సిటీని రక్షించుకోలేకపోతే తెలంగాణ యొక్క ఉనికికే ప్రమాదం. ఉస్మానియా యూనివర్సిటీని మనం రక్షించుకోకపోతే తెలంగాణ ఉనికికే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా తెలంగాణ ఉనికిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇకపోతే ఇవాళ నిరుద్యోగాల గురించి ఎంత దురదృష్టకరం అంటే హైకోర్టులో కేసు నడుస్తూ ఉంది. ప్రభుత్వం ఆలోచన చేయకుండా పరీక్ష నిర్వహిస్తుంది. మనమేమి పోస్ట్పోన్మెంట్ అడుగుతలేము, మనమేమి ఉద్యోగాలు తెగిపోతుందని మనం అంటలేము. మీరు ఆలోచన చేసినప్పుడు విద్యార్థులకు, నిరుద్యోగులకు మేలు జరిగేటట్టు ప్రణాళికలు ప్రకటించబడుతుంది. ఒక ఉద్యోగానికి 11 సంవత్సరాల తర్వాత గొడవ వేస్తా ఉన్నారు. వ్యవధిని కల్పించండి చదువుకోవడానికి. ఒకటే క్వాలిఫికేషన్ ఉన్నది వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్. దానికోసం కొంత వ్యవధి ఇవ్వండి అంటే లేదు వ్యవధిని ఇవ్వం అని చెప్పేసి
ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి విద్యార్థి లోకాన్ని అందరినీ కూడా అన్రెస్ట్ చేసినటువంటి పాలకుల గురించి మనం ఏం ఆలోచన చేయాలన్నా ఏం చెప్పాలో ఒకసారి ఆలోచన. మినిమం కనీసమైనటువంటి మనుషులకు మర్యాద ఉండాలి, కనీస పరిజ్ఞానం ఉండాలి. గ్రూప్ 4 క్వాలిఫికేషన్ ఏంటి, బీఈడీ క్వాలిఫికేషన్ ఏంటి, బిఎస్సి క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ 2 క్వాలిఫికేషన్ మూడింటికి డిగ్రీ క్వాలిఫికేషన్ అయినప్పుడు ఎందుకు నీవు ఎవరిని సరి చేస్తలేవు? దానికి మొత్తం కూడా పోస్ట్ పోన్ ఒక పెద్ద ట్యాగ్ కలిగించి అందరికి ఎందుకు మోసం చేస్తా ఉంటారు? ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి మేము నిరుద్యోగుల పక్షాన చెప్పడం కోసం ఇక్కడికి వచ్చాం. 2 మేము ఆర్భాటంగా చెప్పినాం, 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్ని వేస్తానని చెప్పేసి సంవత్సరంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు పెడుతున్నాము. 2 లక్షలకు పోను ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ పాత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవాళ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నాం. మీ నోటిఫికేషన్స్ ఎటుపోయినాయి? 2 లక్షలకు ప్రణాళిక ఎంతో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత నిరుద్యోగ యువకులకు మేము మెగావాట్ చేసేస్తాం, 1-2 పోస్ట్ వేయమని చెప్పినాము. పాత నోటిఫికేషన్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? 25,000 పోస్టులకు ఎంత నోటిఫికేషన్ అయింది? పోయి చేసినా కానీ పాత నోటిఫికేషన్ కు బిఫోర్ ఎగ్జామ్ కు ఇంకొక అడిషనల్ నోటిఫికేషన్ తీసుకోవచ్చు. హైకోర్టు న్యాయమూర్తి మాధవ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఎందుకు ఖాతా చేస్తున్నారని చెప్పేసి అడగడానికి మనం అనుమతించాం. ఒకటే కాదు, వాళ్ళ జరుగుతున్నటువంటి విషయాలలో పవర్ కోసం, అధికారం కోసం ఏదైనా మాట్లాడవచ్చు, తొండి మాటలు అని చెప్పేసి మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నిస్తే ఒక బిర్యానీకి ఏదైనా ప్రశ్నిస్తారని చెప్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని భారతీయ జనతా పార్టీగా నేను మాట్లాడతలేదు. పూర్వముగా ఈ విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థిగా మాట్లాడుతున్నా, ఒక విద్యార్థి నాయకుడిగా మాట్లాడుతున్నా. పాలకులు అందరూ ఆలోచన చేయాలా. ఇవాళ నిపుణుల కమిటీ తోటి ఎందుకు ఆలోచన చేస్తారేమో, ఒక సైకాలజిస్ట్ గురించి పిలిచి ఎగ్జామ్స్ ఎంత వ్యవధి ఉండాలనేటువంటి ఎందుకు ఆలోచన చేస్తారేమో, విద్యార్థులందరినీ నట్టేట ఎందుకు ముంచుతా ఉన్నావు? అశోక్ నగర్ లో నిరుద్యోగులు గొడవ పెడితే వాళ్ళు అల్లరి దూకాలంటావు. చిక్కడపల్లి లైబ్రరీలో మొగాల కూర్చొని ఓటేయండి నాకు మద్దతు చేయడానికి ప్రాధాన్యపడ్డప్పుడు ఎక్కువైంది తెలియకపోతాను. నిరుద్యోగ పేరు మీద సర్వదైన స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు నువ్వు మాట్లాడినటువంటి వాగ్దానాలు ఎక్కువైనాయి. ఆలోచన చేయాలని చెప్పేసి గుర్తు చేయడం కోసం ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాము. అందుకోసమే యూనివర్సిటీ విద్యార్థులు చేసే పోరాటం, యూనివర్సిటీ విద్యార్థులు ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం ఈ కేంద్ర ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా, ఉస్మానియా కేంద్రంగా ఏదైతే ఉద్యమాలు చేస్తారో ఆ ఉద్యమాలని రాబోయే కాలంలో నువ్వు కూడా దృష్టిలో వస్తుంది. నిరుద్యోగులని యూనివర్సిటీ విద్యార్థులను దూరం చేసుకుంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించడం కోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చాం. దయచేసి ఎక్కువసేపు విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు చేసే పోరాటాలకు న్యాయమైనటువంటి హక్కుల సాధన కోసం ఏ పోరాటం చేసినా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై.